మొత్తం మాఫీ అయింది సార్. మొత్తం మాఫీ అయిందా? 70,000 మొత్తం మాఫీ అయిందా? అయింది సార్. అవునా? నాదేవురో తెలుసు కదా, పక్కనే కొడంగల్. కొడంగల్ తెలుసు సార్. అదే మరి నారాయణపేట. అదే నాది కూడా అదే జిల్లా. మీరు అందరు పరిణామాన్ని గెలిపించినందుకు ఇప్పుడు మనం ఈ రుణమాఫీ చేసుకుంటున్నాము. ఇవాళ ఒకటే రోజు శేషాద్రి గారు ఇవాళ ఒకటే రోజు 6,098 కోట్లు వేస్తున్నాం ఖాతాలో. ఈ రోజు మాకు అందరికి పండుగ వాతావరణం నెలకొంది సార్. ధన్వాడ మొత్తం ఎద్దుల బ్యాండ్ ర్యాలీ కూడా చేసినాము, పర్ణికం అందరం కలిసి చేసిందా? ఈ రోజు పండుగ చేసుకున్నా, బాగా చేసుకున్నాం సార్ పండుగ. చాలా 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 కృతజ్ఞతలు సార్. 2 లక్షలు ఒకేసారి మాఫీ చేసినందుకు. మంచి లక్ష్మమ్మ, పర్ణికమ్మని మంచిగా చూసుకో. చూసుకుంటాం సార్. మంచి తల్లి, మంచి. రైట్ అమ్మా, రైట్. రైతు వేదిక బోధన్. నా పేరు మందన రవి సార్. చెప్పు రవి. చాలా సంతోషం సార్. అసలు మాటలు వస్తలేవు సార్ మా రైతాంగానికి. ఎందుకంటే ఒక ప్రభుత్వం మీద గత 10 సంవత్సరాల నుంచి ఏదైతే ఒక ప్రభుత్వం మీద ఒక అపనమ్మకం, అంటే ఏదైనా హామీలు ఇస్తే ఒక రైతుకు నిలబెట్టే నాయకుడు లేడు సార్. మీరు మరో రాజశేఖర రెడ్డి రూపంలో ఈరోజు మా ముందరకు వచ్చి ఒక రైతుకు ఒక భరోసానిచ్చి రుణమాపన చేస్తే చాలా ఆనందం సార్. మాటల్లో వర్ణించలేకుండా ఉన్నాం సార్. ఎందుకంటే మా రైతాంగం అందరి తరఫున మీకు, అలాగే మా ఉప ముఖ్యమంత్రి గారికి, అలాగే మీ మంత్రివర్గ సహచరులందరికీ పేరు పేరున పాదాభివందనం సార్. ఎందుకంటే రైతులకు గత 10 సంవత్సరాలు ఏదైతే వడ్డీ భారం, వడ్డీ మీద వడ్డేసి మొత్తము అసలు రుణమాఫీ, ఇంకేమైనా ప్రభుత్వాలు రైతుకి ఏదైనా హామీ ఇస్తే అసలు ఆశనే వదులుకున్నారు సార్. ఇది ఎందుకు ఆశ హామీలు ఇస్తున్నారు అనే భావనలో ఉన్నటువంటి రైతుకు మరో రాజశేఖర రెడ్డి, ఈ రోజు ఏదైతే రాజశేఖర రెడ్డి ప్రేమలో రైతులు రాజు చేసిరో ఆ విధంగా మాకు ఖచ్చితంగా నమ్మకం ఉన్నది సార్. మరో రాజశేఖర రూపంలో మా రేవంత్ అన్నను చూస్తున్నాం. ఖచ్చితంగా రైతులు రాజయ్య సంకల్పంతో ఏదైతే మన ప్రభుత్వం ముందుకు పోతున్నది సార్. ఈ విధంగానే మా యువ రైతులందరి అండదండలు మీకు పుష్కలంగా ఉంటాయి. అలాగే రైతాంగం అంతా ఆశీర్వాదాలతో మీరు ఎల్లకాలం 6 కాలం మరో రైతు రాజ్యంగా నిలిచిపోతానని భావిస్తున్నా సార్. మంచిది రవి. సుదర్శన్ రెడ్డి సార్ ఉన్నాడా? ఉన్నాడు సార్. మిమ్మల్ని అందరినీ మంచిగా చూసుకుంటున్నా సారు. సార్ రైతులకు బాగా ఎంకరేజ్ చేస్తాడు సార్ సారు. అవును, మరి సార్ కూడా మీకెంత రైతు ఇస్తామో సార్ కూడా ఏదైనా ఫస్ట్ ప్రయారిటీ ఉన్నదంటే అది రైతే. ఎందుకంటే ఎండ్ల కాలము ఫస్ట్ రైతు గురించే మాట్లాడతారు సార్, తర్వాత ఏదైనా మా సార్ ప్రయారిటీ. ఎందుకంటే రైతును చూసిన రాజ్యంలో కలకాలం ఉంటుంది సార్. ప్రభుత్వం అయినా ఏదైనా ఆశీర్వాదం ఉంటుంది సార్. చాలా గర్వపడుతున్నాం సార్. మీ ప్రభుత్వంలో ఒక యువ రైతులుగా మేము వ్యవసాయం చేసుకుంటున్నాం, చాలా గర్వపడుతున్నాం సార్. మంచిదే, బాగా చూసుకోండి. సార్ని కూడా బాగా చూసుకోండి, మిమ్మల్ని కూడా సార్ బాగా చూసుకుంటాడు. తప్పకుండా సార్. సార్ని మేము ఆదర్శంగా తీసుకోండి సార్. మాకంటే ఎక్కువ నిత్య యువకులకు మాకందరికి పరిగెట్టి నిజామాబాద్ జిల్లాకే ఇవాళ 225 కోట్లు, 226 కోట్లు వేస్తున్నాం ఇవాళ ఖాతాలో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా రైతులు పొద్దున్న నుంచి సార్ మన నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ పొలంలో కూడా నాట్లేసుకుంటూ కూడా స్వీట్లు పంచుకుంటూ రైతులంతా ఉత్సాహంగా గంతులేస్తున్నారు. మొట్టమొదటిసారిగా ఈ 10 ఏళ్లలో రైతులు గంతులేసుకుంటూ సంతోషం పంచుకుంటున్నారు సార్ ఎక్కడ కూడా. దీనికి పేరు పేరున మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. అంకాపూర్ చికెన్ తినిపిస్తావా లేదా మరి రుణమాఫీ చేసినందుకు? అంకాపూర్ తప్పకుండా సార్, తప్పకుండా. అంతకన్నా భాగ్యమా సార్? మంచి సంతోషం. సోనియా గాంధీ గారు ఏదైతే రాహుల్ గాంధీ కూడా ఢిల్లీ, మా తరఫున కూడా రైతాంగ ధన్యవాదాలు తెలియజేయండి సార్. సంతోషం. ఓకే. బండ్ల నాగాపూర్, తాంసీ మండల్, ఆదిలాబాద్, బుర్రి మహేందర్. తాంసీ మండల్ మహేందర్ సార్. విలేజ్ సార్, తాంసీ మండల్. మాట్లాడమ్మా మహేందర్. అవును సార్. సార్ నమస్కారం సార్. సీఎం గారు నమస్తే మహేందర్ సార్. ఏమైతుంది, బాగున్నావా? అవును సార్. ఎన్ని ఎకరాలు ఉన్నది భూమి? ఎకరం సగం ఉండేది సార్. 50,000 తీసుకున్నాం సార్ ఏకకాలంలో.
అవును సార్, ఏకకాలంలో రుణమాఫీ అవ్వడం చాలా సంతోషకరంగా ఉంది